దీన్ని రే అలా కాదురా, కసా బుసా ఇలా కట్టాలి. రే ఈ కసా బుస ఏదో కొత్తగా ఉంది, నేను చేస్తానురా. అంటే కసా బుస జరిగితే నిజం బయటపడుతుంది. అవును అంతే కదా, ఐడియా నీది, ఆచరణ నాది. ఆహా స్విచ్ ఎవడేసాడు అన్నది కాదురా, ఫ్యాన్ తిరిగిందా లేదా అన్నది పాయింట్. యూత్ ఎంకరేజ్ చేయాలి, రిజల్ట్ బాగుంటది. కానీ ఆల్ ది బెస్ట్. ఏంటి కసా బుస అంటే? మీనింగ్ తెలియదు కానీ ఫీలింగ్ మాత్రం అదిరిపోయిందా. నువ్వే స్టార్ట్ చేస్తావా? నీ పొట్టు కింద బొద్దింకుంది. నాకు చిన్నప్పటి నుంచి బొత్తింకలు అంటే చాలా భయం. ఇందాక నుంచి పొట్ట కింద ఏదో పాకుతుంది అనుకున్నాను. ఇదిగో అర్జెంట్ గా దాన్ని చంపేవా ప్లీజ్. ఏమైందిరా? బొత్తింక చచ్చిపోయింది. ఇంకా అదేదో స్విచ్ అన్నో ఫ్యాన్ తిరుగుద్దన్నో. పవర్ కట్ అయిన తర్వాత స్విచ్ చేసిన ఫ్యాన్ తిరగదు. అవును కాదు, ఏంట్రా ఆలోచించరావు? నెక్స్ట్ ఐడియా ఏంటా అని. ఇంకో ఐడియా. నడచి రండి, కారులో వెళ్ళండి. నడిచేగా వెళ్తున్నాం. మీ ప్యాంట్ బాగుంది. డాక్టర్లు కూడా ఇంత హ్యాండ్సమ్ గా ఉంటారా? కరెక్ట్. నేను వీడేంటి ఖాళీ సిరంజ్ టైప్ లో ఉన్నాడు? కట్ చేయడం నాకు బాగా తెలుసు. ఏదో మంచి కారు కావాలన్నారుగా, వెళ్ళండి అక్కడ ఉంది. రారా సార్, మన పోయిన 2 కార్లో ఉంది సార్. షడప్ ఎదవా, మనుషులు బోల్ని మనుషులు ఉండరా, కారు బోల్ని కారులు ఉండవా? మీరు చాలా గ్రేట్ సార్, అందుకే ఇంత పెద్ద డాక్టర్ అయ్యారు. థ్యాంక్ యూ. రైట్ చూసావా, ఇది చివరి మన ఫోన్. నువ్వు ఆ పక్కన చెక్ చేయి, నేను ఈ పక్కన చెక్ చేస్తాను. స్క్వాడా? ఓపెలా? ఒరే స్క్వాడరా కాదు, ఓపెల్. పదా ముందుకెళ్తుందాం. అరే అట్లాస్ కొత్త కంపెనీ, సైకిల్ తయారు చేసే కంపెనీ. సైకిల్ తయారు చేస్తారా? ఇంతకీ ఏ కంపెనీ కారయ్యా ఇది? ఆడు గుర్తు పట్టకుండా మనం దుబ్బేసిన కార్ స్టిక్కర్లన్నీ తీసి అంటించాను. బాగుందా సార్? మీరు కార్ కొనడానికి వచ్చారా, కంపెనీ కొనడానికి వచ్చారా? ఇన్ని డీటెయిల్స్ అడిగితే మేము కార్ అమ్మాం సార్. పోనీలే బాబు, కోపడకు. ఇంతకీ మైలేజ్ ఎంత వస్తుంది ఏంటి? 100 కిలోమీటర్స్ పర్ లీటర్. 100 కిలోమీటర్స్ అంటారా? 90 మీరు దోస్తే మిగతా 10 చూసుకుంటది. 10 అని ఆడవచ్చు కదా. అర్థం చేసుకుని ఆడవచ్చు కదా. ఇంతకీ రేట్ ఎంత బాబు? 3.5 లక్షలు ఫిక్స్, 2% వ్యాట్. కొద్దిగా డిస్కౌంట్ ఏమన్నా? వ్యాట్ లో డిస్కౌంట్స్ ఎవరు? ఆ వ్యాట్ అంత ఆలోచిస్తారేంటి? లేబర్ ఛార్జీలు, కంటైనర్ ఛార్జీలు కష్టం సార్. కార్లు కంటైనర్ లో తెస్తారా? తెలియకుండా తేవతా? తెలియకుండా దొంగ. సార్ కారు పాడవకూడదని. అది వ్యాపార లక్షణం అంటే. ఏదిరా డబ్బేది? ఇదిగో మనం అనుకున్న 3.5 లక్షలు. డబ్బేంటి సవాల్ కమ్ముకొడుతుంది? పెద్ద హాస్పిటల్ డబ్బు కదా సార్. ఇదిగో ఈ రోజు నుంచి ఈ కారు మీదే. ఓహో, అచ్చం నా కారులో కూర్చున్నట్టే ఉంది. నా కారు అయితే ఈ స్పీడోమీటర్ దగ్గర మా ఆవిడ ఫోటో ఉండాలి కదా. మా ఆవిడ ఫోటో? రే ఇది నా కారే. మేం కూడా అదే అంటున్నాం సార్, ఇది మీ కారే. మీరు అనుకునే ఆ టైప్ నా కారు కాదు, ఇది నా ఒరిజినల్, నా ఓన్. ఇదిగో చూసుకోండి, ఆప్షన్ లో ఉన్నాను సార్. సి బుక్ రిజిస్ట్రేషన్ చెక్ చేసుకోండి. అవునరా, నా కారు దుబ్బేసి నాకే అమ్మేశారు. వాళ్ళకు రుచి పడిపోద్ది. అయ్యి బాబోయ్, కారు దుబ్బే తూరు శిక్ష. ఇది ఏమండే, ఈ విషయం దొంగలో తెలిసిందనుకో మీ కారు మళ్ళీ దుబ్బేస్తారు. ఏంట్రా డాక్టర్ గారి కారు కొట్టేసి మళ్ళీ వాడికి అమ్మేశారట? సూపర్ రా, కానీ నా వాట నాకు ఇవ్వలేదేరా. ఏంటేంట్రా, నా యూనిఫారం తో సహా నా డ్రాయర్ని కూడా ఊడదీస్తానన్నావా? 24 గంటల్లో నిన్ను నీ కాల్ నేను ఏం చేస్తాను చూడు. చూడు, నువ్వు పెట్టుకుంది పోలీసుడితో కాదు, నాతో పెట్టుకున్నావు, గుర్తుంచుకో. అంటే మీరు పోలీస్ కాదా? చెప్తారా నీ సంగతి? ఈ పోలీసుడితో మనకి ఎప్పటికైనా డేంజర్ ఏమావా? అయితే డ్యూటీ మానిపించి లాఠీ లాగేస్తే సరే. ఎలా ఆలోచిద్దాం. ఇదిగోమ్మా. తను మన ఎమ్మెల్యే గారి భార్య కదూ? చూస్తే తెలియట్లేదు, ట్రాక్టర్ కి ట్రాక్ సూట్ వేసినట్టు ఎంత ముద్దుగా ఉందో. ఏ కంపెనీ నుంచి తోలుకొచ్చారో దీన్నే? సార్ నా భార్య సార్. సారీ రా. రే దీన్ని జీపేకిచ్చండి రా, చాలా రోజులైంది. దొరికేవరా జఫాగా. రే ఈ బిల్డింగ్ ఇక్కడ లేదు. ఏమి యాక్టింగ్ రా నాగేశ్వరరావు గారి మనవడా. దొరికేవరా, రెడ్ హ్యాండెడ్ గా దొరికావు. దేని గురించి సార్ మీరు మాట్లాడేది? రే దొంగనాయాలా,
అదే మనిషి అదే గుత్తి కానీ కారు మాత్రం వేరే. అది కాదు సార్. ఈసారి వదలరా, పదరా స్టేషన్. ఈ కారు ఇక్కడ ఉంటే కారు అదే వస్తుంది కానీ నువ్వు పదరా. సార్ పదరా ఈ స్టేషన్. కారు గురించి మీకు తెలియదు సార్. ఏయ్ ఏయ్ నాది ఇక్కడే ఉండాలేది ఆ పెద్దది మీదే కదక్క. ఆ కార్ని ఆ సిఐ తీసుకెళ్ళాడు. నాదని తెలిసి కూడా చేయేశాడా? కాలు కూడా వెయ్యిపోతే మన ఖాళీ వచ్చి అడ్డుపడ్డాడు. అది ఎమ్మెల్యే గారి భార్య కారని కూడా చెప్పాడు. ఆ విషయం చెప్పినందుకే ఖాళీని అరెస్ట్ చేసి తీసుకెళ్ళాడక్క. అంతే కదక్క. రోజు నువ్వు బరువు తగ్గడానికి గుర్రం స్వారీ చేస్తే ఆ గుర్రమే బరువు తగ్గిపోయిందంట. నువ్వు జిమ్ డ్రెస్ లో డ్రమ్ములా ఉంటా ఉంటాక. నువ్వు మిషన్ ఎక్కి ఎక్సర్సైజ్ చేస్తే ఆ మిషన్ సూసైడ్ చేసుకుందన్నాడు. నువ్వు ఉల్ఫా డాన్స్ చిచి ఆ సల్సా డాన్స్ అదేదో డాన్స్ చేస్తా ఉంటే ఆ ఫ్లోర్ పగలేదని అడిగాడక్క. పచ్చి కూతురు మాట్లాడతావంట. అరగంట జిమ్ముద్ది గంట కుమ్ముద్ది ఇంకేమి తగ్గుతానడక్క. నైన్తారా అంది వేరా. ఆన్ ది వేలో వస్తూ ఏం పీకుతున్నావు? ఒక సిఐ నా కార్ తీసుకెళ్లిపోయాడంట. గంట సేపట్లో నా కార్ నా ముందుండాలి, ఆ సిఐ వాడింట్లో ఉండాలి. ఏ కారణం లేకుండా సస్పెండ్ చేయించడం అంటే అంత బాగుండదేమో బంగారం. నేను చెప్పింది గాని నువ్వు చేయకపోతే నువ్వు కారు కొని పోలీసు వాళ్ళతో ఇన్స్టాల్మెంట్స్ కట్టించే విషయం నెక్స్ట్ ఎలక్షన్స్ లో ఎక్స్ పార్టీ తరపున నేను ప్రచారం చేస్తాను. ఇంట్లోనే ప్రతిపక్షమా? అసలు నేను స్టేషన్ రావడం ఏంటి? అసలు ఇక్కడ సీఏ ఎవరు? సార్ నమస్తే సార్. అసలు ఏమనుకున్నావే నువ్వు? సార్ అయ్యో బాబోయ్, నా ఓటు బ్యాంకు ఇతర లోపలేసేయండి. సార్ ఆడు మామూలు దొంగ కాదు సార్. అతను బయటికి తీసుకురా. రేయ్, ముందర బయటికి. ముందు వదలండి బయట. నా ఓటర్ని లోపల పెడతారా? రాదాసు రా రా రా. ఏమయ్యా కాకి బట్టలు వేసుకుని సరిపోద్దా? ఎమ్మెల్యే గారికి మామూలు గారికి డిఫరెన్స్ తెలీదా నీకు? ఎమ్మెల్యే కార్ ఏంటి సార్? నేను చెప్తూనే ఉన్నాను సార్, ఇది ఎమ్మెల్యే గారి కారు కాదు, కాబోయే ముఖ్యమంత్రి గారి కారు. సార్ ఆడు చెప్పేది పచ్చి అబద్ధం సార్. మీరు గెలవాలని ఓట్లు వేయించిన వాడిని సార్, మీకు అబద్ధం చెప్తానా చెప్పండి? చెప్తాడు సార్. ఆయన నమ్మొద్దు సార్. నమ్మండి సార్. సార్ 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 ఏంటిది చిన్నపిల్లోడ్లాగా? ఒరే నువ్వు నన్ను ముఖ్యమంత్రి అవుతానన్నది నన్ను కాకా పట్టడానికైతే కాదు కదా. ఈ మాత్రం దానికేనా మీరు ముఖ్యమంత్రి అవడం ఖాయం సార్. సార్ ఆడు చెప్పేది అబద్ధం సార్. విన్నారు సార్ మీరు ముఖ్యమంత్రి అవడం అతనికి ఇష్టం లేనట్టుంది సార్. అంటే అలా కాదు సార్. నాకు మ్యాటర్ అర్థమైంది. ఏం చేయాలో నీకు అర్థమైందా? అర్థమైంది సార్. అధికార దుర్వినియోగం చేసినందుకు సీఎని సస్పెండ్ చేయాల్సిందే సార్. యువర్ సస్పెండెడ్ అయ్యా. సార్ ఇది అన్యాయం సార్. ఇదే న్యాయం. సార్. తమ్ముడు నువ్వు హ్యాపీయా? ఓన్లీ మొత్తం హ్యాపీ సార్. అమ్మయ్యా నా భార్య కోరిక తీరింది. నా నియోజకవర్గంలో ఓటు బ్యాంక్ హ్యాపీగా ఉంది. ఒరే నేను ముఖ్యమంత్రి అయి కలుస్తానే. నేను అప్పుడు కలవను సార్. మళ్ళీ ఏమైందిరా? మీరు ప్రధానమంత్రి అయినా కలుద్దాం సార్. అందివే ఇక్కడ ఉంటే నీ అభిమానాన్ని తట్టుకోలేమయ్యా. నీకు దండం. పిఏ సార్ ఏంటి థింకింగ్? అదేంట్రా సస్పెండెడ్ అని ఒక మొక్క తప్ప ఇంకేం అర్థం అవ్వలేదు. అన్యాయంగా నా ఫ్రెండ్ ఒంటి మీద చేయేసావుగా, దాని రియాక్షనే ఇది. రేయ్, ఇది కూడా అర్థం లేదురా నాకు. రేపటి నుండి నీకు ఈ డ్రెస్ ఉండదుగా, ఆ. తీరిగ్గా ఆలోచించుకో. చెప్పిన మ్యాటర్ మొత్తం అర్థమైంది కదా? పూర్తిగా అర్థమైందయ్యా. ఈ గుళుకోటి మింగించామనుకో మత్తులో పడిపోతుంది. తను ఎవరు నాన్న నిజం చెప్పేస్తుంది. అంతకీ ఊరుకోడు కాకపోతే 2 సూదులు ఎర్రగా కాల్చి ఒడ్డు కింద వాత పెడితే డీటెయిల్స్ చెప్పేస్తుంది అంతే. పెట్టేద్దాం. ఇక్కడ ఉందేంట్రా? గ్రౌండ్ ఫ్లోర్ లో ఏం చేస్తున్నావమ్మా? ఈ రోజు నేను బార్బీ గర్ల్ ని కదా, అందుకే కవిత్వం రాస్తున్నాను. శ్రీకృష్ణదేవరాయలు వారి సభలో చదివి వినిపించాలిగా. ఇది పరిస్థితి. అబ్బో ఏం కవిత రాసావమ్మా? నన్ను మెంటల్ అన్నవాడి మెడ కొరుకుతా, నన్ను రచయిత్రి కాదన్న వాడిని రాయితో కొడతా. కవిత చాలా బాగుందమ్మా. ఇంతకీ ఏం పేరు పెట్టావు? కసబుసా. నేను నీ కవిత విన్నాను కదా, మరి నువ్వు నేనేం చేస్తా చెయ్యాలి. అలాగే చేయబట్టమ్మా. నీకో గోళీ నాకు గోళీ. నేను మింగుతాను, నువ్వు మింగే మింగే. మంచులు నాకు చూసావా ఎలా మింగించాను? ఏంటో నువ్వు చేసింది గొప్ప, నువ్వు మింగి అమ్మాయితో మింగిడమా? అక్కడే తప్పులు కాలేసావు. నేను ఎక్కడ మింగాను? ఇదిగో నేను మింగలేదు. ఇదంతా తోండి నేను ఆను. సమ్మగుందా? ఇలాంటి మొత్తడీలు చెత్తడీలు ఇన్నేహం ఇవన్నీ కుదరవు దీని దగ్గర. నువ్వేదో వాతలాడుతున్నావు కదా, అయితే ఏం తేడతావు? ఇగో రెడీగా ఉన్నాయి. పిచ్చేంటి నీకు? ఈ మామూలు పిచ్చోళ్ళకే చాలు, దానికి ఎక్కడ సరిపోతాయి? దానికి ఉన్న పిచ్చకి ఏ రేంజ్ లో ఉండాలి తెలుసా? సారీ ఫర్ ద ఏంటి? గ్యాస్ వెల్డింగ్ తో బాగా కాల్చి తీసుకొచ్చాను.
ఇంత సైజా? యాక్చువల్ గా ఇది దానికి చాలా తక్కువ, ఎందుకంటే మన దగ్గర సైజు లేదు. తోలు కాలిపోతాయా బాబు? మాకు కావాల్సింది అదే, కానిచ్చే. తీసుకో. వెళ్ళు. పాప ఇట్రమ్మా. పాపా, పాపా చిట్టి ఇట్రా అమ్మా అంటే రావడం కదా చిన్నపిల్ల అనుకున్నావా? పిచ్చి పిల్ల. నువ్వు వెళ్ళరా, నేను వెళ్తాను. అని ఎవరన్నా నిజం ఎలా చెప్పిస్తాను. రేయ్, చూసిరా రాని. తమ్ముడు వాకలెట్టు. పెట్టు. ఎరా హ్యాపీయా? సారీ బాస, మిస్ ఫైర్ అయింది. అక్కడ మిస్ అయ్యి ఇక్కడ ఫైర్ అయింది. జన్నా సెంటర్ లో ట్రాఫిక్ సిగ్నల్ 3 రంగులు పొట్టెట్టుకున్నప్పుడు అనుమానం వచ్చిందిరా నీ మీద. రే డ్రైర్ వేసుకోకుండా చేస్తావు కదరా. అయ్యి బాబోయ్, రేపు నుంచి ప్యాంట్ లేకుండా సెంటర్ లో ఎలా తిరగను? అవును, అసలు ప్రతాప్ వస్తాడంటావా? మేము నిర్వహించిన రెక్కీ మెసేజ్ ప్రకారం ప్రతాప్ వాళ్ళ ఆవిడ పాస్పోర్ట్ మీద సెకండ్ సెటప్ ని ఫారెన్ తీసుకెళ్తాడని తెలిసింది. ఆవిడకి పాస్పోర్ట్ లేదా? ఉంది. ఆవిడ మొదటి భర్తను మొదటి రాత్రే చంపేసింది. ఆ కేసు ఇప్పుడు ఇంకా కోర్టులో ఉంది, అందుకని వీసా రాదు. అదిగో ప్రతాప్ మనుషులు వచ్చేస్తున్నారు. అదిగో ఆ బండి దిగెళ్తుందే, ఆవిడే ప్రతాప్ భార్య. వెళ్ళొస్తా. జాగ్రత్త అండి. అబ్బా, ఇప్పటికి 100 సార్లు చెప్పాం. సరే, చలిలో అది తిరగండి, ఆరోగ్యం జాగ్రత్త. సో స్వీట్. వెచ్చగా ఏసీ రూమ్ లోనే ఉంటా. మ్మ్. మరి వెళ్ళరానా? సరే, బాయ్ బాయ్ బాయ్. స్వీట్. జాగ్రత్త అండి. ఓకే. ఎక్స్క్యూజ్ మీ, ఎస్. మీరు శ్రీమతి ప్రతాప్ కదా? అవును. మీ పేరు బోర్డింగ్ పాస్ లో ఎంటర్ అయింది. అనౌన్స్మెంట్ కూడా చేశారు. మీరు ఇక్కడేం చేస్తున్నారు? నువ్వెవరు? మీరు ఎక్కిపోయే ఫ్లైట్ కి ఎయిర్ హోస్టెస్ నేనే. ఆయన నన్ను కూడా అబ్రాడ్ తీసుకెళ్తున్నానని చెప్పలేదే. వెళ్ళి ఒకసారి చెక్ చేసుకోండి. మీకు సర్ప్రైజ్ ఇద్దామని ఇలా చేస్తుంటారు. థ్యాంక్ యూ. వారం రోజులు ఉందా? ఇంకా 2 రోజులు ఎక్కువ ఉందామండి. ఓకే. మీరు ఆవిడ పేరు ఆవిడ అంటే పెళ్ళ పేరే మర్చిపోయారా? ఓహో, అక్కడ ఏసీ రూమ్ లో కూడా వెచ్చగా ఉంటా అన్నారు, దీంతోనేనా? ఏమే, నీకు నా మొగుడే కాల్సి వచ్చాడా? నీకే కదే, నాకు మొగుడే. కోసి కారం పెట్టేస్తాను. కారం పెట్టి కోసేస్తాను. ఏంటి నాకే ఎదురు సమాధానం? ఏం చూస్తున్నావా? ఏమైనా చేయబోయా? అయినా వదిన ఇంత లోకల్ గా బిహేవ్ చేస్తాను అనుకోలేదన్నా. లోకల్ గా బిహేవ్ చేసేది. రోజు నా పక్కన పడుకుంటే కదరా నేను లోకలా నాన్ లోకలా అని తెలిసేది. నువ్వు ఇంటికి రారా, నీ పని చెప్తాను. ప్రతాప్ అరెస్ట్ చేయాలి. ఎవరాదే? ఇక్కడ రౌడీజం పనికిరాదు. జనాలందరూ మనల్నే చూస్తున్నారు. మీడియా ఆల్రెడీ కవర్ చేసేసింది. ఈ టైంలో మినిస్టర్ కూడా ఏం చేయలేడు. మీరు దయచేసి పోలీస్ స్టేషన్కి రండి. ఇదేంట్రా? వాడు త్రిష అనే చెప్పాడు బావా, నేనే హీరోయిన్ త్రిష అనుకున్నా. కర్మరా బాబు. నమస్తే. నువ్వు త్రిషావా? యా, మా అక్కయ్య ఐశ్వర్యరాయ్, చెల్లి నయనతార, ఇద్దరు ఇంట్లోనే ఉన్నారు. మీకు త్రిష అని ఎవరు పేరు పెట్టారు? మా సమితి వాళ్ళు. ఎలక్షన్స్ అప్పుడు నా పేరు సత్యవతి, ఎగ్జామ్స్ అప్పుడు నా పేరు సరస్వతి, ఒరిజినల్ గా నా పేరు పుష్పావతి. ఇక నా మొగుడి పేరు నా మొగుడు ఇలియానా. మీ కుటుంబ విషయాలు మాకెందుకు గాని, ఈ దేవ్ అలియా జయదేవ్ మీ కారు దొంగతనం చేశారని కేసు పెట్టారు, అవునా కాదా? అవును, పెట్టాను. దట్స్ ఆల్ యువర్ ఆనర్. ఈ కారు దొంగను కఠినంగా శిక్షించాలని కోర్టు వారిని కోరుతున్నా. ఆపండి సార్, నేను పెట్టిన కేసు అబద్ధం. నాకు అసలు కారే లేదు. అక్క అడిగాడు, నన్ను టోటల్ గా ఇరికించేశాడు. పేదలకు ఉపయోగపడే బంగారయ్య కాలేజీ మీద కొన్ని రాబందులు రెక్కలు విప్పాయి. ఇది కోట్ర. అదే కాలేజీలో చదువుతున్న నా తమ్ముడి ద్వారా ఈ బాబు గురించి తెలుసుకున్నాను. నిజానికి ఈ రోజు ఆ కాలేజీ కేసు మీద స్టే తీసుకురావడానికి ఈ బాబు రావాల్సి ఉంటే అతన్ని చంపడానికి ప్లాన్ చేశారు.
ఈ బాబుని పోలీస్ ప్రొటెక్షన్ తో కోర్టుకు రప్పించాలని నేను అబద్ధపు కేసు పెట్టాను. ఈ కాలేజీ కేసు విషయం పోలీసులకు చెబుదామంటే ఎవరిని నమ్మాలో అర్థం కాలేదు. పోనీ పొలిటీషియన్స్ కి చెబుదామంటే వాళ్ళు ఇప్పుడు ప్రజాసేవ బానేసి కులాల కుమ్ములాటలో పడి కొట్టుకు చేస్తున్నారు. న్యాయస్థానంలో క్యాస్ట్ కంటే క్యారెక్టర్ కే ఎక్కువ విలువిస్తారని మీ సాయం కోసం వచ్చాను. ఒకవేళ నేను చేసింది తప్పనిపిస్తే మీరు ఏ శిక్ష విధించాలనుకుంటే ఆ శిక్ష నాకే విధించండి. రేచర్ల బంగారయ్య ట్రస్ట్ ఆస్తులకి సంబంధించిన పూర్తి వివరాలను కోర్టులో సబ్మిట్ చేయాల్సిందిగా ఆదేశిస్తున్నాను. ఆ ట్రస్ట్ కేసుపై స్టే విధించడం అయినది. వాలేకుం సలాం. కారు విషయం ఏమైందిరా? మద్రాస్ పుదుపేట నుంచి ఆ కస్టమర్ ఫోన్ మీద ఫోన్ చేస్తున్నాడు. చిచ్చా ఆ కారు ఎవరిదంటే ఈ మధ్య రోడ్ల కుంభకోణంలో అడ్డంగా సంపాదించిన మినిస్టర్ కొడుకుది. మన దాసు ఆడి పని పడ్డానికి వెళ్ళాడు స్టైల్గా. కాపాడండి సార్, మిమ్మల్ని చూస్తుంటే సాక్షాత్తు రాంబో 5 లో ఉన్నారు సార్. ఎందుకు వీళ్ళు కొడుతున్నావు నువ్వు? రేత్రేంటి సార్ మీరే న్యాయం చెప్పాలి. మా వాడిని కొడుతుంటే దారిని పోయేవాడు పోకుండా ఎందుకు కొడుతున్నావు అన్నా అని అడిగాడు. వాడిని కొట్టాను. వాడిని కొడుతుంటే అమాయకుడిని ఎందుకు కొడుతున్నావు అన్నా అని మళ్ళీ వీడు అడిగాడు. మళ్ళీ కొట్టాను. అర్థమైంది. ఏమయ్యా వీడు అడిగితే కొట్టాడని తెలుసు కదా, ఎందుకు అడిగావు నువ్వు? ఆ విషయం కొట్టిన తర్వాత తెలిసిందండి. హలో, ఇంతకీ మీరేం అడిగారు? నేనేం అడగలేదు. అయితే ఓకే. ఓకేనా? చిన్న ప్రశ్నకు సమాధానం చెప్తే స్కూడా కారు ఇచ్చేస్తానన్నా సార్. అవునా? సమాధానం చెప్పకుండా పిచ్చి పిచ్చిగా వాగుతున్నాడు. మరి కోపరాదా? ఒక నిమిషం. ఏమయ్యా సమాధానం చెబితే కూడా కారు ఇచ్చేస్తాడు కదా, చెప్పడానికి నీకేమైనా దుమ్ముడయ్యా? అంటే మీరు అడగండి సార్, నేను చెబుతాను. సార్ క్వశ్చన్స్ చాలా టఫ్ గా ఉంటాయి సార్. ఒక్కసారి నేను కమిట్ అయ్యాక ఎవరేం చెప్పినా వింటారయ్యా. నువ్వు నోరు పోయి నువ్వు అడుగు. రెడీయా? నీది ఆలస్యం. తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులెవరు? ఇదేనా? ఇదే. స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు. కొడకిసి. అబ్బబ్బబ్బబ్బబ్బా ఏమి తెలివి సార్. కారు కొట్టేశా. ఈ క్విజ్ లో లక్కీ విన్నర్ మీరే సార్. లక్కీ అంటే లక్కీ బ్రెయిన్ ఉపయోగించాను అంతే. ఏ పాప కారు కాస్ట్ ఇదే గానీ కంఫర్ట్ లేదన్నావు కదా, ఆ కారు కంఫర్ట్ గా ఉంటది. ఎక్కి దొక్కేద్దాం. బిగ్గుదంటేనే నాకు ఇష్టం. సీటు కాట్ లో మారిపోతే భలే ఉంటది. ఇటు వాట్? ఈ కారు ఎవరిది? ఇప్పుడే నేను క్విజ్ లో గెలుచుకున్నాను వాళ్ళ దగ్గర. నా కారేది? ఇప్పుడే మా సిఐ గారు వచ్చారు, ఆయన అడుగు. సార్ నమస్తే సార్. నమస్తే. నా కారు దొరికింది. ఇది ఈడు కారా? మరి నా బుజ్జి గారు? ఏమయ్యా దొంగ దొరికాడని ఫోన్ చేసావు? ఏడే దొంగ? ఇదిగో ఈయన ఎవరు అనుకున్నావు? ఎమ్మెల్యే గారు. ఇప్పుడు మా నాన్న మినిస్టర్ అయ్యా. అవునా సార్? మీ కారులో చెక్కతో సహా చెక్కేస్తున్నాడు సార్. చెక్కపోతే పోయింది సార్, దాని అమ్మనైనా తీసుకొస్తాం. ఆ కారు మాత్రం మా వల్ల కాదు సార్. అసలు ఏం జరిగిందంటే చేతిలో ఆ తాళాలు గుర్తేంట్రా? కొంపదీసి నువ్వేమన్నా దొంగవా? దొంగ? నేను దొంగలా కనిపిస్తున్నానా మీకు? సారీ బాసు, పోలీసు ఉండి కదా, ఆ మాత్రం అనుమానం రావాలి కదా నాకు. మాకు 20 కార్లు ఉన్నాయండి. ఏ కార్ది ఏ తాళమో తెలియదు, కన్ఫ్యూజ్ అవుతున్నాం. అసలు డ్రైవర్ ఉంటే అన్ని వాడే చూసుకునేవాడు. ఈడెవడో బాగా బలిసిన క్యాండిడేట్ లా ఉన్నాడు. సార్ మీరు ఇటు రండి సార్, ఆ తాళాలు తగ్గించి మీరు ఇటు రండి చెప్తాను. డ్యూటీలో చేరిన మొదటి రోజే మీలాంటి బడబాబులకు సేవ చేసుకుంటానికి నేను ఎక్కడో పెట్టి పుట్టుండాలి సార్. ఉండండి దీని సంగతి చూస్తాను. అరే ఓపెన్ అయిపోయింది. గ్రేట్ సార్. అదే దీన్ని బట్టి మీరు ఎంత ఇంటెలిజెంటో నాకు అర్థమైపోయింది. ఇది ఉంచండి. థ్యాంక్ యూ సార్. ఏంటయ్యా నీ కంగారు? కంగారు కాదయ్యా, అది నా కారు. అది నీ కారా? అవును, లంచం తీసుకుని దొంగకి తాళం ఇచ్చి నువ్వే పంపించావు. నేను క్రిమినల్ లాయర్ని, నీ ఎంత చూస్తాను. అలా నన్ను ఇరికించి మీ దగ్గర 20 లక్షల కారు పెట్టేసి 70 లక్షల కారు తొప్పేశాడు సార్. ఏమయ్యా సార్ ఉన్నది పోయింది, తెచ్చుకున్నది పోయింది. ఇప్పుడు నా పరిస్థితి చెప్పాను కదా సార్, నాకు ఒక ఏరియా మీద డౌట్ ఉందని. ఇదే ఆ ఏరియా. ఆడే వాడేగా దొరికేవరా దొంగనాయా. హలో నమస్తే సార్. నమస్తే సార్. 20 కార్ల ఓనర్ గారు. తమ కార్లని కులాసనా సార్? ఆడుకోవడానికి బయటకు వెళ్ళినట్టున్నాయి, వచ్చేస్తాయి. సూపర్ టైమింగ్ సార్ మీది. రే ఇన్నాళ్ళు పోలీస్ రికార్డ్స్ లో నీ పేరు గాని ఫోటో గాని లేదు కాబట్టి తప్పించు తిరుగుతున్నావు. కానీ ఇప్పుడు దొరికిపోయావు. కమిషన్ కొట్టేవనుకో ఆడిని మేనేజ్ చేసి వేరే రూట్ లో పంపించేస్తా. నీ కార్ నీకు కావాలంటావా? కావాలంటే ఏంటయ్యా, నా కారు నాకు కావాలంతే. ఇది చూసిన తర్వాత కూడా అదే మాట మీద ఉంటావా? ఇంకా సెన్సార్ అవ్వలేదు.
ఏం చేస్తావే దీన్ని? మీ ఆవిడతో పాటు రాష్ట్రంలో అందరికి ఒక్క ఎంఎంఎస్ కొట్టాననుకో నీకు మొమైద్ ఖాన్ కంటే ఎక్కువ ఫాలోయింగ్ వచ్చేది. ఇప్పుడున్న ఫాలోయింగ్ చాలు మా ఫ్యామిలీకి ఇంకక్కర్లేదు. దీన్ని బట్టి నీకేం తెలిసింది? నువ్వెవరో నాకు తెలియదు. ఏమే ఇంత మంచి మనుషులున్న కాలనీ పట్టుకుని నీకు దొంగల బాధ అంటే నోరేలా వచ్చిందే? అర్థమైందిగా, జంప్ అయిపో. బయలుదేరుతాను రా. నీ స్టైల్ బాగుందయ్యా, డెఫినెట్ గా పైకి వస్తావు. నీ ప్యాంట్ బాగుంది. మురికి చేత్తో కొట్టేవేంట్రా? మరకయింది. మరక మంచిదేలే. చేతిలో ఏంట్రా అది? దోసకాయ. పోతులకే అందరు అబ్బాయి నా కారు నాకు కావాలి. ఛీ, ఈ ఏదో నాకంటించేశాడు. సార్ మన టైర్లు చక్రాలి కొట్టేశారు. రేయ్, నా చీపు చక్రాలేరా? దారిలో ఏమైనా పడిపోయినాయా సార్? రేయ్, నీ అబ్బాయి నేను కాల్ చేస్తాను. నా చక్రాలు మర్యాదగా ఇస్తావా? సార్ నేను మాట్లాడతాను సార్. మాట్లాడు. ఒరే దాసు, అది గవర్నమెంట్ సొమ్మురా. ఆ టైర్లు పోయాయంటే మా ఉద్యోగాలు పోతాయిరా. అవి ఎక్కడున్నాయో చెప్పరా బాబు. పిల్లలు ఆడుకుంటా తీసుంటారులే బాబాయ్. వెళ్ళండి, నేను పంపిస్తాను. వచ్చేస్తాయి సార్, కంగారు. హలో, ఏదో శాస్త్రం చెప్పినట్టుంది. ఇంకా చాలే రండి. నీ కాంట్రాక్ట్ అందివేయ్యా. నమస్తే నమస్తే. ఎరా మళ్ళీ ఎలక్షన్స్ వస్తున్నాయా? ఏంటి రోయ్, ఈ మధ్య పేపర్ కూడా చదువుతున్నావా? కాదురా. అలాగే లేవయ్యా. ఏమండి ఎమ్మెల్యే గారు, ఏంటి ఈ మధ్యన రావడం మానేశారు? నీ దగ్గరిగా నియోజకవర్గానిగా? నా దగ్గరికి. అందివే. ఒకప్పుడు నేను నీ రెగ్యులర్ కస్టమర్నే కాదన్ను. ఇప్పుడు ఏదో ప్రజాసేవ చేసుకుంటున్నానే, నన్ను వదిలే. నమస్తే ఎమ్మెల్యే గారు, బాగున్నావా? మీరు మా ఏరియాకి రిచ్చాలా రావడం మాకు చాలా బాధగా ఉంది. ఆ కితకితలే వద్దనేది. క్రితం సార్ వచ్చినప్పుడు కారులో వచ్చావా? వెళ్ళేటప్పుడు ఏమైంది? కారులోనే ఉంది, ఇంజిన్ దొబ్బేశారు. నీకు పుణ్యం ఉంటదరా, ఇంజిన్ ఇచ్చేసారా బాబు? మీరు ఇంకా మా మీద ప్రేమతో వచ్చారనుకున్నాను. మీరు మీ ఇంజిన్ కోసం వచ్చారా? ఒరే ఎమ్మెల్యే బాబు, ఈసారి ముఖ్యమైన పని మీదే వచ్చాను. ఇది కూడా అనుకున్నాను. వర్కౌట్ ఉందా? మీరు ఏ పని చేయరు కదా. ఆఖరికి మంగళ షాప్ ఓపెనింగ్ వెళ్ళినా సరే ఇప్పుడు వచ్చి ఇంటికి వెళ్ళిపోతారు. సలాం అలైకుం సులేమాన్ భాయ్. వాలేకుం సలాం. ఏం దాస్, దేవ్ వచ్చినట్టుగా? వాడు వచ్చి నెలైంది సార్. నాకేదో పన్నెండు రాలేకపోయినాయా. ఏదేమైనా మీరంతా ఇలా కులమత భేదాలు లేకుండా కలిసిమెలిసి ఉండటం నాకు చాలా ఆనందంగా ఉంది. అందుకే మీరంటే నాకు ఇష్టం, ఒక నీ కొడుకు తప్ప. నువ్వు ఓకే అంటారా? ప్రొసీడ్ అయిపో. వచ్చినా అరే మీరు ఆగండ్రా, ఏమిటి ఇలా వచ్చారు? ఏముంది సులేమాన్ భాయ్, ఎలక్షన్లు వస్తున్నాయి కదా. ఇచ్చిన వాగ్దానాల ప్రకారం పోయినసారి గెలిపించారు, రోడ్లు ఇచ్చాను, నా పేరు పెట్టుకోలేదు. అంతకుముందు గెలిపించారు, స్కూల్ కట్టించాను, నా పేరు పెట్టుకోలేదు. ఈసారి మరుగుదొడ్లు కట్టించండి, దొడ్డికి మీ పేరే రాయిద్దాం. మీకు కూడా ఎటకారం ఎక్కువే. ఈసారి కూడా నన్ను గెలిపిస్తే మీ అందరికి ఆందివే పక్కా ఇల్లు కట్టిస్తాను. మీరు పక్కా ఇళ్ళు కట్టించాలే గాని ఈసారి కూడా మిమ్మల్ని గెలిపిస్తాం. నిశ్చింతగా వెళ్ళండి. అలాగే సులేమాన్ భాయ్. వస్తా దాసు. సార్ ఈసారి వచ్చినప్పుడు ఇంపార్టెంట్ గా రేసురండి. ఒరే పాదయాత్ర రెడీ చేయండి రా. ఇక్కడ మనకు కావాల్సిన కారు. సార్ స్టాప్ 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 స్టాప్. ఏంద్రా బాయ్? వ్యాలెట్ పార్కింగ్ సార్. టెంపుల్లో వ్యాలెట్ పార్కింగ్? యా అవును సార్, ఇక్కడ భక్తితో వచ్చేవాళ్ళ కన్నా బిల్డప్ తో వచ్చేవాళ్ళు ఎక్కువ కదా, అందుకని. ఇదిగోండి సార్ మెను. ఈ మెను కార్డ్ ఏంద్రా బాయ్? హోటల్ లెక్క? అవును సార్, దాని ప్రకారం సాదా దర్శనం అంటే మీకు గంట సేపు పడుతుంది. అదే స్పెషల్ దర్శనం అంటే 5 నిమిషాల్లో అయిపోతుంది. ఈ రెండిట్లో ఫరకేంద్రా బాయ్? సాదా దర్శనం అంటే హైదరాబాద్ ట్రాఫిక్ లో సిటీ బస్సులా ఆగాగి వెళ్తూ ఆఖరికి మీకు దర్శనం అవ్వకుండానే చెత్తగోపురం పెట్టకుండానే బయటకి గెంటి. అదే స్పెషల్ దర్శనం అయితే మిమ్మల్ని డైరెక్ట్ గా దేవుడి దగ్గర తీసుకెళ్లి ఆయన మీకు పరిచయం చేసి మీ మనసులో ఫీలింగ్స్ అన్ని ఆయనతో షేర్ చేసుకునేలాగా మీకు ప్రైవసీ కల్పించడం. దీంతో పాటు అర్చన, అభిషేకం, అక్షంతలు టోటల్ గా ఫ్రీ. మీకు విషయం తెలుసా? సాదా దర్శనంలో అయితే మీరు డైరెక్ట్ గా హుండీ దగ్గరికి వెళ్ళాలి. అదే స్పెషల్ దర్శనంలో అనుకోండి, హుండీ మీ దగ్గరికి వస్తుంది. వెరీ గుడ్, వెరీ గుడ్. ఇది తీసుకోండి. ఇదేంటి? ఈ వ్యాలెట్ పార్కింగ్ కి ఇదే టోకెన్. మేము అక్కడి నుంచి తీస్తే మీరు అక్కడే పెట్టుకోవాలి. పెట్టుకుంటా. సెట్ అయింది. సార్ ఇంతకు మీది స్పెషల్ పార్కింగ్ సాదా పార్కింగ్? ఇదేమన్నా ఇరానీ అరవై సాదా స్పెషల్ ఉండడానికి? సాదా పార్కింగ్ అంటే మీ కార్ ని బయట వాళ్ళ కార్ లాగా పార్క్ చేస్తాం. స్పెషల్ పార్కింగ్ అంటే మీ కార్ ని మా కార్ లాగా పార్క్ చేస్తాం. నాకు స్పెషల్ పార్కింగ్ కావాలి. కీస్ ప్లీజ్. అది కంగారు పడకండి, ఈ స్పెషల్ పార్కింగ్ లో కిస్ ఫ్రీ. గురుగారు గోవిందా అనుకుంటా వెళ్ళండి, పుణ్యం వస్తుంది. గోవిందా గోవిందా గోవిందా. గోవిందా. ఏంటందరూ అలా చూస్తున్నారు? ఇప్పుడు ఎలా మేనేజ్ చేయాలి? ఏ ఎవరు నువ్వు? मैं कहाँ हूँ? तू गुंटूर माया कॉलोनी में हूँ. ஆமா, நான் இங்கே இப்படி வந்திருக்கேன். కారు డిక్కీలో ఇరికే. ఏటా కొంచెం వెళ్ళముండో. మేము ఎక్కడికి వెళ్ళాం? హౌదు, నేను ఎల్లిదిని. హాయ్ బాబోయ్, ఇంతకు మించి భాషలు మాట్లాడాలంటే పి నరసింహ గారు రావాలరా. నాకు తెలిసి దీనికి తెలుగు రాదు, లేదా కన్ఫర్మ్ గా పిచ్చితే ఉంటది. ఈ ఐడియా ఏదో బాగుంది. అది చూద్దాం. తెలుగింటి ఆడపడితే బ్రదర్, ఏం కావాలో అడుక్కోండి.
ఏమంటే మీరు డిక్కీలో హైదరాబాద్ లోనే ఎక్కారా లేదా సాగర్ లో కానీ సత్యనపల్లిలో కానీ ఎక్కారా? నేను హస్తినాపురం నుండి విమానంలో వెళ్తుంటే టికెట్ లేదని టీసీ దారి మధ్యలో తోసిస్తే డైరెక్ట్ గా ఇటుకలో పడ్డాను. ఏ అలెగ్జాండర్, నాకు ఆకలేస్తుంది. నీ గుర్రాన్ని ఫ్రై చేసి తీసుకురా. అచ్చి బాబాయ్, గుర్రాన్ని ఫ్రై చేయాలా? నా వల్ల కాదు మహాతల్లి. ఐ ఫోన్లే, నాకోసం శాండ్విచ్ అన్నా తెచ్చావు. చేసింది ఇది నిజంగా పిచ్చుతారా? అర్జెంట్ గా పొడి చుట్టూ ఇంజెక్షన్ చేయించుకోవాలి. తప్పండి. కారుని తీసుకెళ్లి డిస్పోజ్ చేయండి. దీని వల్ల అందరికీ ప్రాబ్లమ్స్ వస్తాయి అనుకున్నాను. దీనికి ఎంత పెద్ద ప్రాబ్లం వచ్చిందంట బాబు. గుడ్ మార్నింగ్ సార్. నన్ను సారా? నేను ఈ హాస్పిటల్ సేల్స్ ఎగ్జిక్యూటివ్ ని. ఆహా. ఫ్రెష్ గా కిడ్నీలు ఏమైనా కావాలా సార్? అయ్యి బాబాయ్, కిడ్నీలు ఇడ్లీలో అమ్మేస్తున్నారా? కొన్ని ఊపిరితిత్తులు తీసుకోండి, డిస్కౌంట్ రేట్ నడుస్తుంది, ₹1,00,000. ఊపిరితిత్తుల మీద డిస్కౌంట్ సేలా? కొన్ని కళ్ళు తీసుకోండి, ఎండ్ ఆఫ్ సీజన్ సేల్. ఎండ్ ఆఫ్ సీజన్ సేల్ కళ్ళు మీద. సార్, టోటల్ గా మనిషి బాడీలో పార్ట్లన్నీ కలిపి ఎంత రేట్ ఉంటాయండి? 50 లక్షలు ఉండొచ్చు. అయ్యి బాబాయ్, మీరు ఒకసారి మా ఇంటి రారా? దేనికి సార్? మా బాబు ఎప్పుడు నన్ను పైసాకి పనికిరానని తిడతా ఉంటాడు. నా బాడీలో 50 లక్షల మెటీరియల్ ఉందని మీరే మా బాబుకి చెప్పాలి. ఆయన కొంటాడా సార్? మా వంశంలో కొని అలవాటు లేదండి, కొట్టేసి అలవాటు ఉంది. మీరు కామెడీ చేస్తున్నారు. ఇంకో 5 నిమిషాలు నువ్వు ఇక్కడే ఉన్నావు అనుకో, నీ బాడీలో పార్ట్లన్నీ మిస్ అయిపోతాయి. ఏంట్రా? బాంబే చోర్ బజార్ నుంచి ఫోన్ వచ్చిందిరా, అర్జెంట్ కార్ కావాలంట. ఓకే, నో ప్రాబ్లం. ఒక్క నిమిషం డాక్టర్. 3 లక్షలు సరిపోతాయా, ఇంకా ఎక్స్ట్రా కావాలా సార్? 3.5 ఉంటే బెటరే. అమ్మాయిని ఏసీ బండిలో హైదరాబాద్ పంపించడానికి దానికి దీనికి ఉంటాయి కదా. మేక్ ఇట్. ఓకే సార్, 3.5 కావాలంటే చిచ్చా, ప్రాబ్లం ఏం లేదుగా. ఓకే, థ్యాంక్ యూ. నువ్వేంటి మా అలా అడుగుతావు? ఎక్కువ డబ్బులు కావాలా అని డాక్టర్ని అడిగితే వద్దంటాడా? అంటే అన్నీరా. అరే, అంత ధైర్యం ఎక్కడదా నీకు? ఇందాక కొత్త ఆర్డర్ వచ్చింది కదా, అవును. ఎవరియో ఎందుకని ఆ డాక్టర్ కార్లే లేపేశాం. హలో, కొత్తపేట పోలీస్ స్టేషన్. నేను అప్పో సుప్పోలో డాక్టర్ జలగల నారాయణ మాట్లాడుతున్నాను సార్. మీరా? మీ కారు దొరకగానే నేనే ఫోన్ చేస్తానని చెప్పాను కదా సార్. సార్, మా ఆవిడ వస్తే కారుతో రా, లేకపోతే విడాకులు ఇస్తానంది సార్. అరే, నా బెస్ట్ ఫ్రెండ్ మంచి విడాకులు అయ్యారు, ఆయన పురమాయించరా? పోలీసులు మీరు కామెడీ చేస్తే మేము ఎందుకండి ఇక్కడ? అంటే డాక్టర్లే కామెడీ చేయాలని రూల్ ఏమన్నా ఉందా? పోలీసుల్లో కూడా కామెడీ పోలీసులు ఉంటారు మిస్టర్. నేను విడాకులు ప్లాన్ చేస్తే మా ఆవిడ నన్ను మర్డర్ చేయడానికి ప్లాన్ చేస్తాండి. వీలైతే ప్రస్తుతానికి ఒక సెకండ్ హ్యాండ్ కార్ నైనా కొనండి, లేకపోతే ఒక సెకండ్ సెటప్ అయినా పెట్టుకోండి. చాలా గొప్ప సలహా ఇచ్చారులేండి, నమస్కారం. ఈ పోలీసులతో పెట్టుకుంటే పని చిరాకు పడకుండా ఈ సైట్ ఒకసారి చూడండి సార్. ఏంటయ్యా, ఈ ఫెసిలిటీ కూడా ఉందా? ఉంది సార్, కానీ ఇవన్నీ సెకండ్ హ్యాండ్సే. ఐ హేట్ సెకండ్ హ్యాండ్స్. సెకండ్ హ్యాండ్ అంటే అంత లోకువా నీకు? అవును సార్. నీకు పెళ్ళయిందా? లవ్ మ్యారేజ్ సార్. నీ పెళ్ళం కూడా సెకండ్ హ్యాండ్ తెలుసా? సార్, మీరు టూ మచ్ గా మాట్లాడుతుంది సార్. లేదు, కొంతమంది విషయం చెప్తున్నాను. లాజిక్ ఏంటంటే, నీకు పెళ్లి కాక ముందు నువ్వు ఏ ఇలియానానో జెనీలియానో చేసుకోవాలని కలలు కనేవాడివా లేదా? అయితే అలాగే నీ పెళ్ళం కూడా పెళ్లి కాక ముందు నీ దరిద్ర ఫేస్ ఊహించుకోదు కదా. తన శక్తి మేరకు ఏ ప్రభాస్ నో, ఏ హృతిక్ రోషనో, ఏ యువరాజ్ సింగ్ నో ఊహించుకుంటది కదా. అది న్యాయమేగా. ఇంతకీ నీ కారున్నా? అర్థమైంది సార్. నాది షోరూమ్ బండి, అయినా దాన్ని కూడా టెస్ట్ డ్రైవ్ పేరుతో ఎవడో డ్రైవ్ చేసి ఉంటాడు, అది కూడా సెకండ్ హ్యాండే అంటారు, అంతే కదా? ఇంతకాలానికి నన్ను బాగా అర్థం చేసుకున్నాను. ఓకే. తెలుగు వన్ రమ్మంది తెలుగు వన్.